ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో లక్షలాది మంది అర్హులకు రేషన్ కార్డు దూరం చేయాలన్న కాంగ్రెస్ సర్కార్ కుట్రపై పూర్వ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక రకంగా, సీఎం అయిన తర్వాత మరో రకంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని యావత్ తెలంగాణ ప్రజల తరపున నిలదీశారు. అర్హులకు కొత్త కార్డులు ఎగనామం పెట్టే విధంగా ఉన్న సర్కార్ నిబంధనలను, వైఖరిని బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండించారు. ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారమే అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు హరీష్ రావు. రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు రేషన్ కార్డులను దూరం చేయడానికి రేవంత్ సర్కార్ కుట్ర చేస్తుందని పూర్వ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కొత్త కార్డుల జారీ విషయంలో కోతలు పెడుతూ పేద ప్రజలను మోసం చేయాలని చూడటం దుర్మార్గమని మండిపడ్డారు. అభయ హస్తం మేనిఫెస్టోలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఇప్పుడు కొందరికే పరిమితం చేసే విధంగా నిబంధనలను అమలు చేయడం ముమ్మాటికి దగా చేయడమేనని స్పష్టం చేశారు. ఇటీవల కులగణన సర్వే సందర్భంగా సర్కార్ చెప్పిందొకటి, రేషన్ కార్డుల విషయంలో ప్రస్తుతం అనుసరిస్తున్న మార్గం మరొకటని ఫైర్ అయ్యారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి అధ్యయనం చేయకుండా అర్హులైన వారికి ఎగనామం పెట్టే విధంగా ఉన్న నిబంధనలను ఖండిస్తూ బీఆర్ఎస్ తరపున సర్కార్ వైఖరిని ఖండించారు. స్వరాష్ట్ర సాధన అనంతరం నాటి కేసీఆర్ సర్కార్ ఆదాయ భూ పరిమితిని పెంచిందని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక మార్గదర్శకాల ప్రకారం ఆ మార్గాన్ని అనుసరించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల జారీ విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు జారీ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. లక్షలాది మంది నిరుపేదలకు రేషన్ కార్డు దూరం చేసే విధంగా పౌర సరఫరాల శాఖ జనవరి 12, 2025 ఇచ్చిన ఉత్తర్వుల్లోని నిబంధనలను రూపొందించడం శోచనీయమన్నారు హరీష్ రావు. 2025 జనవరి 11న జారీ చేసిన ఆర్డర్లో గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ప్రామాణికంగా తీసుకుంటున్నామని, 2014లో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిబంధనలను పాటిస్తామన్నారని గుర్తు చేశారు. కానీ 10 ఏళ్ల కిందటి నిబంధనలను యథాతథంగా ఇప్పుడు అమలు చేయడం అంటే కోతలు విధించి లక్షల మంది అర్హులకు మొండి చేయి చూపడమేనని విమర్శించారు. అయితే అక్టోబర్ 10, 2014 నాటికి అమల్లో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిబంధనలను యథాతథంగా పాటిస్తే లక్షల మంది నిరుపేదలు రేషన్ కార్డులు పొందేందుకు అనర్హులవుతారని గుర్తించిన నాటి సీఎం కేసీఆర్ నిబంధనల్లో మార్పులు చేశారని చెప్పారు. ఆదాయం భూ పరిమితిలో సడలింపులు చేస్తూ 2014 నవంబర్ 28న ఉత్తర్వులు జారీ చేశారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కిందటి నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయకుండా ఇప్పటికే అవే ఆదాయ భూ పరిమితుల నిబంధనలను కొనసాగించడం వల్ల లక్షల కుటుంబాలు రేషన్ కార్డు పొందే అర్హతను కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించే అశాస్త్రీయ నిబంధనల వల్ల గ్రామాల్లో పెరిగిన వేతనాలు అందుకుంటున్న ప్రతి అంగన్వాడీ కార్యకర్త, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, చిరు ఉద్యోగులకు రేషన్ కార్డులు రాని దుస్థితి నెలకొందని హరీష్ రావు బాధను వ్యక్తం చేశారు. గడిచిన 10 ఏళ్లలో ద్రవ్యోల్బణం ప్రతి సంవత్సరానికి సగటున 5.42% ఉండగా ఇప్పటికీ సుమారు 69.6% రికార్డు అయినట్టుగా ఓఈసీడీ అండ్ వరల్డ్ బ్యాంక్ స్పష్టం చేశాయని తెలిపారు. అంటే 1.7 రెట్లు ధరలు పెరుగుదల నమోదైనట్లుగా అర్థం చేసుకోవాలన్నారు. దీని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నాడు ఉన్న 1.5 లక్షల ఆదాయ పరిమితిని ద్రవ్యోల్బణం ప్రకారం గణిస్తే నేడు 2.55 లక్షలు, పట్టణాల్లో నాడు ఉన్న 2.5 లక్షల ఆదాయ పరిమితి నేటి 3.40 లక్షలకు సమానమని వివరించారు. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని అనుసరించి గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయ పరిమితిని 2.55 లక్షలుగా, పట్టణ ప్రాంతాల్లో 3.40 లక్షలుగా సవరించాలని కోరారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన పేరిట డిసెంబర్ 28, 2023 నుంచి జనవరి 1, 2024 వరకు 1.25 కోట్ల దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని
హరీష్ రావు గుర్తు చేశారు. ఇందులో సుమారు 10 లక్షల మందికి పైగా తమకు రేషన్ కార్డులు కావాలని కోరినట్లు సమాచారం ఉందని తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగానే రేషన్ కార్డులు మంజూరు చేయాలని, అత్యధిక పేద వర్గాలకు లబ్ధి చేకూర్చాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదంటూ గోబిల్స్ ప్రచారం చేశావని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభయహస్త మేనిఫెస్టోలో రేషన్ దారులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 400 రోజులు గడుస్తున్నా దానికి అతిగతి లేదని ఎద్దేవా చేశారు. పైగా ఇప్పుడు కూడా వాస్తవాలను తొక్కిపెడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక కేసీఆర్ పాలనలో 2016-17 నుంచి 2022-23 వరకు 6,47,479 కొత్త రేషన్ కార్డులను అందజేశామని హరీష్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టకపోయినప్పటికీ ఒక్కో వ్యక్తికి ఇచ్చే బియ్యాన్ని 4 కిలోల నుంచి 6 కిలోలకు పెంచామని గుర్తు చేశారు. కుటుంబానికి 20 కిలోలే ఉన్న పరిమితిని ఎత్తివేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చామని స్పష్టం చేశారు. అంతేకాకుండా స్వరాష్ట్రం ఏర్పడిన 6 నెలల్లోనే జనవరి 1, 2015 నుంచి మధ్యాహ్న భోజనం కోసం గురుకులాలు, హాస్టళ్లకు సన్నబియ్యం సరఫరా చేశామని తేల్చి చెప్పారు. అనుమానాలుంటే పౌర సరఫరాల శాఖ నుంచి వివరాలు తెప్పించుకొని చూసుకోవాలన్నారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాన్ని మానుకోవాలని హితవు పలికారు హరీష్ రావు. నిరుపేదలకు ఆసరా అయ్యే రేషన్ కార్డుల్లో కోతలు విధించకుండా ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారం అర్హులందరికీ అందించాలని లేఖ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.